హలో, దిస్ ఇస్ సైప్రస్ చింటూ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. సో ఫుల్ వీడియో తీయడానికి కారణం ఎందుకంటే చాలా మంది వీసాస్ ఇంకా రాలేదేంటి, డిలే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. డిలే ఏం కాలేదు. అక్టోబర్ ఇంటెక్ వీసాస్ అక్టోబర్ ఎండ్ లోనే వస్తాయి. సో ఇప్పటి వరకు అయితే సైప్రస్ లో ఉన్న యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీ కావచ్చు, ఫిలిప్స్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే నియోపోలిస్ ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, ఇప్పటికీ ఒక్క వీసా కూడా రిలీజ్ చేయలేదు. సో ఏ యూనివర్సిటీ అయినా సరే ఇండియన్ స్టూడెంట్స్ కి, ఏ ఇండియన్ స్టూడెంట్ కి వీసా అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. అట్లా అని చెప్పేసి లేట్ కూడా అవ్వలేదు. అక్టోబర్ ఎండ్కే వీసాస్ రావాలి. సో వస్తాయి. బట్ స్టిల్ అక్టోబర్ ఎండ్కి కూడా వీసాస్ రాలేదు, ఆర్ ఎల్స్ ఇంకొంచెం లేట్ అయినా కానీ దానికి కారణం ఏంటో నేను చెప్తాను. అండ్ ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం, టు బీ క్లియర్, మీకు ఈ విషయం తెలియాలి. సో ఎవరైతే వీసాస్ వచ్చాయని చెప్తున్నారో, ఆర్ ఎల్స్ స్టూడెంట్స్ నాకు కాల్ చేసి, బ్రో సో అండ్ సో స్టూడెంట్ వీసా వచ్చింది కదా, రిలీజ్ అయింది కదా, సో సో అండ్ ఈ పర్సన్కి వచ్చింది కదా, ఈ పర్సన్ ఇద్దరికి వచ్చినాయి, ముగ్గురికి వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఆ వీసాస్ ఏంటంటే అంతకు ముందు ఏవైతే హోల్డ్ లో ఉన్న వీసాస్, డాక్యుమెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైక్ పీసీసీ ఎక్స్పైర్ అయిపోవడము, మెడికల్ ఎక్స్పైర్ అయిపోవడము, అవి మళ్ళీ పెట్టిన వీసాస్. సో అవి ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. ఆ వీసాస్ నే పట్టుకొని రిలీజ్ చేసి, సో సో వీసా వచ్చేసింది, అక్టోబర్ ఇంటెక్ వచ్చింది, సెప్టెంబర్ ఇంటెక్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. సో అవన్నీ నమ్మకండి. టు బీ క్లియర్, ఎవరికి ఇండియన్ స్టూడెంట్స్ కి వీసాస్ అనేది రాలేదు. సౌత్ ఇండియాకి వీసాస్ వస్తే ఫస్ట్ అప్డేట్ నేనే మీకు చెప్తాను. అండ్ ఆల్సో ఎందుకు వీసాస్ లేట్ అవుతున్నాయి, లేట్ ఏం రాలేదు, అందరికి అక్టోబర్ ఎండ్ లోనే వస్తాయి యూజువల్ ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ అక్టోబర్ ఎండ్ కూడా రాకపోతే దానికి కారణం ఏంటంటే టోఫిల్ హోమ్ బేస్డ్ అయితే తీసేశారు. టోఫిల్ హోమ్ బేస్డ్ పెట్టుకొని స్టూడెంట్స్ ప్రాక్సీ చేయిస్తున్నారు అని చెప్పేసి యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్. సో ఒక్క యూనివర్సిటీ అనే కాదు, వేరే యూనివర్సిటీస్ వాళ్ళు కావాలని ఫౌండేషన్స్ కి వచ్చి ఈ టోఫిల్ హోమ్ బేస్డ్ లో ప్రాక్సీలు చేయించి, సో ఇదంతా యూనివర్సిటీస్ కి తెలిసి అది ఎంబసీ ఇమిగ్రేషన్ కి తెలిసిపోయి, సో అందుకని చెప్పేసి ఆ రీజన్ తో టోఫిల్ హోమ్ బేస్డ్ అయితే కంప్లీట్ గా తీసేసి, సో వేరే ఎగ్జామ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ ఐఎల్స్, పీటీ, పాస్పోర్ట్ స్కిల్ ప్లస్ టెస్ట్ అండ్ ఆల్సో ఎస్ఐటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్ రాస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతకుముందు ఏదైతే టోఫిల్ ఆల్రెడీ రాశారో, సో వాటిని మనం క్యాన్సిల్ చేయలేము, ఆర్ స్టూడెంట్స్ ని మళ్ళీ రిటర్న్ పంపించి ఎగ్జామ్ రాయించలేము కదా. సో అందుకని ఓన్లీ లాస్ట్ ఇంటేక్ యాక్సెప్ట్ చేశారు టోఫిల్ హోమ్ బేస్డ్. సో అవి ప్రాక్సీ చేయించారేమో అని చెప్పేసి హోల్డ్ లో పెట్టారు. హోల్డ్ లో పెట్టడం కంటే వెరిఫికేషన్ చేస్తే బెటర్ ప్రాసెస్ అవుద్ది అని చెప్పేసి టోఫిల్ హోమ్ బేస్డ్ వెరిఫికేషన్ ఈటీఎస్ ప్లాట్ఫామ్ కి అయితే ఐడి పాస్వర్డ్ తో వెరిఫికేషన్ కి పంపిస్తున్నారు. లైక్ మనం స్కోర్ కార్డ్ యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తాం కదా, యూనివర్సిటీ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఈటీఎస్ ప్లాట్ఫామ్ కి ఈ టోఫిల్ స్కోర్ కార్డ్ పంపించి స్టూడెంట్ జెన్యున్ గా రాశాడా లేదంటే ప్రాక్సీ యూజ్ చేశాడా అని చెప్పేసి ఒక మెయిల్ పెడతారు. సో ఈటీఎస్ ప్లాట్ఫామ్ వాళ్ళు మళ్ళీ ఆ పోర్టల్ ఓపెన్ చేసి, ఆ ఎగ్జామ్ వీడియో ఓపెన్ చేసి, సో జస్ట్ క్యాజువల్ గా పర్సనే వెరిఫై చేస్తారు ఎగ్జామ్ స్టూడెంట్ రాశాడా లేదా, జెన్యునా కాదా అని చెప్పేసి. జెన్యున్ అయితే ఈటీఎస్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎస్ ఈ పర్సన్ జెన్యున్ గానే ఎగ్జామ్ రాశారు అని చెప్పేసి రిప్లై బ్యాక్ మెయిల్ యూనివర్సిటీకి పంపిస్తారు. సో ఈ మెయిల్ అంతా వెరిఫై చేసి ఓకే అనుకొని ఆ తర్వాత మిగతా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఎంబసీకి పంపిస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్ గా అక్టోబర్ ఎండ్ కల్లా అయిపోవాలి, కానీ లేట్ అవుతుంది. ఈ ఈటీఎస్ కి పంపించి ఈటీఎస్ వాళ్ళు యూనివర్సిటీకి రిప్లై బ్యాక్ ఇచ్చి, యూనివర్సిటీ వాళ్ళు మిగతా డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి ఒక 1-2 months ఇంకా ఎక్స్ట్రా టైం పడుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిలే ఆఫ్ ది వీసాస్. సో అక్టోబర్ ఎండ్కి వీసాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా డిలే అవుతూ ఒక 10-15 days డిలే అవ్వచ్చు. సో ఈ విషయం ఎవరూ చెప్పట్లేదు. స్టూడెంట్స్ ప్రెషర్ తీసుకుంటారు, రాదేమో అనే టెన్షన్ లోకి వెళ్తారు అని చెప్పేసి వస్తాయి అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ డేట్స్ ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ ఎవరికీ తెలీదు. యూనివర్సిటీ వాళ్ళు వీసాస్ వచ్చే 15 days బిఫోర్, 15 to 20 days బిఫోర్, సమ్ టైమ్స్ 5-6 days బిఫోర్ ప్రీ అప్రూవల్ వీసా లిస్ట్ ఇస్తారు మనకి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ లిస్ట్ వస్తే ఇంకా వీసా వచ్చేసినట్లే. సో అందరూ లక్షలలో ఫీజు కట్టున్నారు కాబట్టి అసలు టెన్షన్ పడకండి. వీసా అనేది 100% వచ్చింది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అండ్ వీసాస్ వస్తే మాత్రం ఫస్ట్ అప్డేట్ మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఉంటాయి, సైప్రస్ చింటూ. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మెయిన్ రీజన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంటెక్ ఫిబ్రవరి ఇంటెక్ కూడా ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఫిబ్రవరి ఎండ్ లోనే వీసాస్ వస్తాయి, ఫిబ్రవరి 2nd, 3rd week లోనే వీసాస్ వస్తాయి. కొంతమంది జనవరిలో వస్తాయి, జనవరి 1st week లో వస్తాయి అని చెప్పేసి మిమ్మల్ని డైవర్ట్ చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఏముండదు, జస్ట్ అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకి ప్రాసెస్ టైం వచ్చేసి నవంబర్, డిసెంబర్ 2 months ఉంది.
సో ఈ 2 months ఉంది కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ అయిపోండి, ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో SAT ఎగ్జామ్, సో టోఫిల్ హోమ్ బేస్ తీసేశారు కాబట్టి SAT ఎగ్జామ్ అయితే మనం ఫ్రీగా చేయిస్తున్నాము. మీరు జస్ట్ ఆ ఎగ్జామ్ గురించి తెలుసుకోవడానికి ఫ్రీ బర్డ్ ఓవర్సీస్ హైదరాబాద్ బ్రాంచ్ కి రావచ్చు. అట్ ద సేమ్ టైం నర్సరావుపేట బ్రాంచ్ కూడా విజిట్ చేయొచ్చు. సో ఫ్రీగా రాయిస్తున్నాం కాబట్టి ఎందుకు ఇంత లేట్ చేసుకుంటున్నారు? సో నెక్స్ట్ షెంజన్ లో జాయిన్ అయితే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉండేది, సైప్రస్ కు వెళ్ళలేరు. అండ్ దట్ టు అండర్ 7.5 lakhs లో ఏ కంట్రీకి వెళ్ళలేరు. సో సైప్రస్ గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. మీరు ప్లాన్ చేసుకోండి. ఫిబ్రవరి ఇంటెక్ కి ఫ్రీగా ఎగ్జామ్ రాయిస్తాము. ఎగ్జామ్ వచ్చేసి మంత్లీ 1 day ఉండిద్ది. నవంబర్ లో ఒకే రోజు ఎగ్జామ్ ఉండిద్ది. డిసెంబర్ లో ఒక్క రోజు ఎగ్జామ్ ఉండిద్ది. సో ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటేనే మీరు ఎగ్జామ్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఫ్రీ బర్డ్ కి కాల్ చేయండి, SAT ఎగ్జామ్ గురించి కనుక్కోండి, ఫ్రీగా ఎగ్జామ్ అయితే రాసుకోండి. అండ్ వీసా ప్రాసెస్ అయితే ఫాస్ట్ గా చేసుకోండి. అండ్ వీసాస్ అయితే ఎవరికి రాలేదు. ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. కామెంట్స్ చేస్తున్నారు, బ్రో సెప్టెంబర్ వీసాసే రాలేదు, మరి ఫిబ్రవరి ఇంటెక్ స్టార్ట్ చేసావా అని చెప్పేసి. వీసాస్ మన చేతిలో లేవు బ్రో, నా చేతిలో లేదు, ఆ యూనివర్సిటీ చేతిలో లేదు ప్రింటింగ్ చేసి ఇచ్చేయడానికి. అట్లా అని చెప్పేసి నేను ఫేక్ వీడియోస్ పెట్టదలుచుకోలేదు. లైక్ వీసా వచ్చిందని చెప్పేసి ఒక పర్సన్ ని కూర్చోబెట్టేసి వీసా వచ్చినట్టు ఫేక్ వీడియో ఇలా వీసా ఇస్తున్నట్టు అలా చేయడం మాకు రాదు. వీసా వస్తేనే నేను వీడియో తీస్తాను. సో దానికోసం వెయిట్ చేయండి. ఏదైతే మీరు చూస్తున్నారో అవన్నీ ఫేక్ వీసాస్. మీరు దాన్ని వెరిఫై చేయాలనుకుంటే ఫిజికల్ గా అడగండి వీసాస్, దాని మీద చూపిస్తుంది ఇష్యూడ్ డేట్ అని చెప్పేసి. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఉంటేనే అది జెన్యున్ వీసా. అంతకు ముందు వీసాలు ఉంటాయి, సో అవి నమ్మకండి. అంతే ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఆర్ సైప్రస్ చింటూ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. ఫ్రీ బర్డ్ వాళ్ళు మోస్ట్లీ అన్ని గైడ్ చేస్తారు. నా దగ్గరికి ఎందుకు కలవడానికి రమ్మంటున్నాను, ఎందుకు లైవ్ గా వచ్చి మాట్లాడదాం అని అంటున్నాను అంటే ప్రతిదీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. వెన్ యూ కమ్ హియర్ అండ్ మీట్ మీ, నేను ఇక్కడికి వస్తే క్లియర్ గా మాట్లాడుకోవచ్చు మనం. లైక్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉండిద్ది, లైక్ ఎర్నింగ్స్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్, ఏమేమి జాబ్స్ ఉంటాయి, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది, ఇదంతా లైవ్ లో మాట్లాడుకుంటే మీకు ఒక క్లారిటీ ఉండిద్ది. మీరు కూడా టక్కున ఒక క్వశ్చన్ ఏమైనా అడగాలనుకుంటే ఒక క్వశ్చన్ అడుగుతారు, నేను కూడా సెకండ్స్ లోనే సాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ లైవ్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ సైప్రస్ కంట్రీ. ఆల్మోస్ట్ 1.5 years అక్కడ ఉన్నాను కాబట్టి నేను ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో అందుకని ఆఫీస్ విజిట్ చేయమంటున్నాను, ప్రతిదీ కాల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అంతే అండి, వీసాస్ రాలేదు. అక్టోబర్ ఎండ్ లో వీసాస్ వస్తాయి. స్టే ట్యూన్. ఫ్రీ బర్డ్ స్టూడెంట్సే కాకుండా బయట స్టూడెంట్స్ కూడా బ్రో నా వీసా అని అడుగుతున్నారు. మీ వీసాస్ సంగతి మీ కన్సల్టెంట్ నే అడగండి. మీ కన్సల్టెంటే మీ వీసా ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అసలు ఫైల్ పెట్టారా లేదా అనే విషయాలని వాళ్ళ దగ్గర కనుక్కోండి ప్లీజ్ బ్రో. ఎందుకంటే నాకు యూనివర్సిటీ తోటి టైఅప్ ఉంది, కానీ నేను డైరెక్ట్ గా వెళ్ళి ప్రతి ఒక్కరి వీసా ఎంతవరకు వచ్చిందని నేను అడగలేను. అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే వితౌట్ ఎనీ కన్సల్టెంట్ ఆఫీస్ స్టూడెంట్స్ ఫీజ్ పే చేస్తున్నారు. ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఏమైందో నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఫ్రీ బర్డ్ ఓవర్సీస్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, సైప్రస్ చింటూ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అండ్ ఆల్సో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.